గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మరింత విస్తరించనుంది. ఔటర్ పరిధిలో ఉన్న 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేయనుండటంతో అతిపెద్ద మహానగర పాలక సంస్థగా అవతరించనుంది. ఇటీవలే దీనిపై నిర్ణయం తీసుకున్న తెలంగాణ మంత్రివర్గం డిసెంబర్ 1న ఆర్డినెన్స్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాలోని 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు జీహెచ్ఎంసీలో కలవనున్నాయి. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలోని మేడ్చల్, బోడుప్పల్, పిర్జాదిగూడ, జవహర్ నగర్, నిజాంపేట్, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, ఘట్కేసర్, గుండ్లపోచంపల్లి, తూంకుంట, దుండిగల్, కొంపల్లి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు విలీనం కానున్నాయి. రంగారెడ్డి జిల్లాలోని బడంగ్పేట్, మీర్పేట్, బండ్లగూడ, జాగిర్, పెద్దంబర్పేట్, తుర్కెంజాల్, ఆదిబట్ల, జల్పల్లి, శంషాబాద్, మణికొండ, తుక్కుగూడ, నార్సింగ్, సంగారెడ్డి జిల్లాలోని బొల్లారం, తెల్లాపూర్, అమీన్పూర్ జీహెచ్ఎంసీలో కలవనున్నాయి. ఐటీ కారిడార్ను ఆనుకుని అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుంది మణికొండ మున్సిపాలిటీ. ఆ మణికొండ ఇప్పుడు జీహెచ్ఎంసీలో విలీనం కానుంది. అయితే మణికొండ మున్సిపాలిటీగా ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని చెబుతున్నారు స్థానికులు. జీహెచ్ఎంసీలో విలీనం చేస్తే ఇక్కడి నుంచి వచ్చే నిధులన్నీ నగరం మొత్తం వెళ్తాయని, మున్సిపల్ వల్ల తమ నిధులు తమకే ఖర్చు పెడతారని చెబుతున్నారు. జీహెచ్ఎంసీలో బాధ్యతాయుతంగా పనిచేసే అవకాశం కూడా ఉండదని, ఫలితంగా మణికొండ కాస్త మసికొండగా మారిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్ఎంసీలో విలీనంపై మణికొండ ప్రజలు ఏమంటున్నారో మా ప్రతినిధి విక్రమ్ మరింత సమాచారం అందిస్తారు. రాష్ట్రంలో అత్యధిక ఆదాయం వచ్చే మున్సిపాలిటీల్లో మణికొండ మున్సిపాలిటీ ఒకటి. ఇప్పుడు మణికొండ మున్సిపాలిటీని జీహెచ్ఎంసీలో విలీనం చేశారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మణికొండ మున్సిపల్ ప్రజలు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వారి ఒపీనియన్ ఏంటి అన్న వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, మణికొండ మున్సిపాలిటీని జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని మీరు స్వాగతిస్తున్నారా, వ్యతిరేకిస్తారా? నేనైతే మున్సిపాలిటీలు ఉంటేనే బాగుంటుంది అనిపిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ అత్యధికంగా ఎక్కువ ఫండ్స్ ఇక్కడే ఉన్నాయి. ఇవన్నీ తీసుకెళ్లి ఎక్కడో పెట్టడం కన్నా ఇక్కడ ఉంటే కనుక మాకు కౌన్సిలర్ నవీన్ గారు వీళ్ళందరూ మాకు అందుబాటులో ఉంటారు. వాళ్ళకి చెప్తే ఇమ్మీడియట్ గా వచ్చి రెస్పాండ్ అవుతున్నారు. ఇప్పుడు మేము వెళ్ళి ఏదైనా కావాలి, ఇక్కడ స్టేజ్ కావాలి, ఇంకేదైనా కావాలంటే అక్కడికి వెళ్ళాలి. వాళ్ళు ఉంటారో ఉండరో తెలియదు, వెళ్ళాక వెయిట్ చేయాలి, లోపలికి పిలవాలి, వాళ్ళతో మాట్లాడాలి. ఇవన్నీ కాకుండా ఇక్కడ మాకు అందుబాటులో ఉన్నారు కాబట్టి మున్సిపాలిటీలో ఉంటేనే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మాకైతే మనీ కూడా ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడే వాడతారు మున్సిపాలిటీలో ఉంటే. అదే జీహెచ్ఎంసీలో అనుకోండి, డబ్బు తీసుకెళ్లి ఎక్కడో పెడతారు కదా వాళ్ళు. కార్పొరేషన్ పనుల భారం పెరుగుతుంది, ఫెసిలిటీస్ కూడా అంతగా జరిగే అవకాశం తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ పాలిటిక్స్ ఎక్కువ పెరిగిపోతూ ఉంటాయి కాబట్టి మనకు ఒకరి మీద ఒకళ్ళు బురద జల్లుకునే కార్యక్రమం ఎక్కువ ఉంటుంది తప్ప ప్రజలకు ఏదో న్యాయం చేద్దాం, ప్రజలకి ప్రాబ్లం పట్టించుకుందాం అనేది ఉండదు. హైపోక్రపీ అనేది బాగా పెరిగిపోతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎక్కువగా మన ట్యాక్స్ పేయర్సం కాబట్టి మాకు ఇక్కడ ఫెసిలిటీస్, కనీసం ఫెసిలిటీస్ మున్సిపాలిటీలో ఉంటే అంటే మేము అప్రోచ్ బాగుంటుంది. కార్పొరేటర్స్ అంటే ఎక్కడో వాళ్ళ హైఫై లెవెల్స్లో ఉంటారు, మున్సిపాలిటీ వీళ్ళైతే కౌన్సిలర్స్ మనకి అందుబాటులో ఉంటారు కాబట్టి మాకైతే మున్సిపాలిటీగా ఉంటేనే బెటర్ అని అనిపిస్తుంది. మాకు కార్పొరేటర్స్ చేసినప్పుడు కౌన్సిలర్స్ సంఖ్య తగ్గిపోతుంది. ఇది ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ లాగా అయిపోతున్నారు. దానివల్ల వాళ్ళు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండరు. ఇక జిహెచ్ఎంసీలోకి వెళ్ళారంటే ఇక్కడ అన్ని స్టాండ్ లోన్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి, అన్నిటికీ మళ్ళీ పన్ను పెరుగుతుంది. ఆ కట్టింది ఇక్కడ ఏం ఖర్చు పెట్టరు, గ్రేటెడ్లోకి వెళ్ళిపోయినప్పుడు సిటీ మొత్తానికి వస్తుంది. సో మున్సిపాలిటీలో ఉంటేనే బెటర్. కొద్దిగా పన్నులు కూడా తగ్గుతాయి. ఇక్కడ అపార్ట్మెంట్స్ అంతా మిడిల్ క్లాస్ పీపుల్, ఎంప్లాయీస్ ఎక్కువ ఉన్నారు, సిటీలో లోకల్ వాళ్ళు తక్కువ ఇక్కడ కాబట్టి పన్నుల భారం తగ్గుతుంది మున్సిపాలిటీలో ఉంటే. అభివృద్ధి జరుగుతుందంటారా? జీహెచ్ఎంసీలో విలీనం జరిగితే మణికొండ మున్సిపాలిటీ మరింత అభివృద్ధి జరిగే అవకాశం ఉందనుకుంటున్నారా? లేదు సార్, ఎందుకంటే ఇప్పుడు 7 టూమ్స్ పోయే రోడ్డు చూడండి, అల్జాపూర్ వరకు మణికొండ మున్సిపాలిటీ చాలా బాగుంటుంది. అల్జాపూర్ నుంచి 7 టూమ్స్ పోయే రోడ్డు వరకు చాలా దరిద్రంగా ఉంటుంది. ఎక్కడెక్కడ ఉండే చెత్త అంతా తీసుకొచ్చి అక్కడ వేస్తుంటారు. వాళ్ళకు ఒక డిసిప్లైన్ లేదు, ఏం లేదు. అభివృద్ధి అనేది ఆడికి పోతే ఉండదు. కార్పొరేటరు అందుబాటులో ఉన్నాడు, మున్సిపల్ కౌన్సిలర్స్ లోకల్ అందుబాటులో ఉంటారు. ఎప్పుడు పడితే అప్పుడు మున్సిపల్ ఆఫీస్కి మనం వెళ్తాం, మన సమస్యలు పరిష్కరించుకుంటాం. అక్కడ అనేది ఇప్పుడు జరిగే సమావేశాలు చూసాం కదా, కార్పొరేటర్ని ఎందుకు పనికి రాకుండా చేసి మాట్లాడుతున్నారు. కాబట్టి ఆయనకు వాల్యూ ఉండదు, మనకు వాల్యూ ఉండదు, వాళ్ళు అందుబాటులో ఉండరు. మణికొండ మున్సిపాలిటీగా ఉంటేనే బాగుంటుంది. మణికొండ మున్సిపాలిటీని తీసుకెళ్లి జీహెచ్ఎంసీలో కలిపితే ఇది మణికొండ కాదు, మసికొండ అయింది. ఇప్పుడు జరిగే ఇంత అభివృద్ధి కూడా జరగదు. మనకి ఇక్కడ ప్రజాప్రతినిధులు అందరూ అందుబాటులో ఉంటారు, అధికారులు అందరూ అందుబాటులో ఉంటారు. జీహెచ్ఎంసీలో కలిపితే మనకు ఎవరు అక్కడ అందుబాటులో ఉండరు.
ఈ మొత్తం వచ్చిన నిధులన్నీ వేరే వేరే దానికి ఖర్చు పెడతారు. ఏ డెవలప్మెంట్ కానీ మణికొండ మున్సిపాలిటీ నుంచి వస్తే బాగుంటుంది. మేము యూజువలీ నియర్లీ 100 to 150 crores ఈ మణికొండ మున్సిపాలిటీ నుంచి వెళ్తుంది. ఈ మున్సిపాలిటీ ఉంటేనే ఏ డెవలప్మెంట్ అయినా బాగుంటది. జిహెచ్ఎంసీ వెళ్తే అక్కడ వెళ్తారు, ఏదో మేము చాలా స్పెండ్ చేయాలి, వాళ్ళతో మాట్లాడాలన్నా మా కష్టం ఎవరు వినరు. పన్నుల భారం పెరుగుతుందని చెప్పి ఒక రకమైన భయాందోళన అయితే సామాన్యుల నుంచి వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా సౌకర్యాలకు సంబంధించి కూడా మేము ఎవరిని సంప్రదించాలి అన్నది ఒక అనుమానం వ్యక్తమవుతుంది. మణికొండ మున్సిపాలిటీలో ఎక్కువ మొత్తం ప్రజలైతే కూడా ప్రత్యేకంగా మున్సిపాలిటీ ఉంటేనే బాగుంటుంది, జిహెచ్ఎంసీలో విలీనాన్ని అంతగా సమర్థించలేని పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ మహేష్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్. గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మారిన పెద్దంబర్పేట్ మాత్రం అభివృద్ధికి నోచుకోలేదని వాపోతున్నారు అక్కడి ప్రజలు. జాతీయ రహదారికి ఆనుకునే ఉన్న కుగ్రామాల్లో ఉన్న సౌకర్యాలు కూడా లేవన్నారు. జీహెచ్ఎంసీలో కలపటం వల్ల అభివృద్ధి జరుగుతుందని కొందరు చెబుతుంటే పాలకులే పట్టించుకోనప్పుడు ఎందులో కలిసినా ఉపయోగం ఉండదు అని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీలో విలీనం వల్ల ప్రభుత్వానికి తప్ప ప్రజలకు మాత్రం ఉపయోగం ఉండదని చెబుతున్నారు వారు. జీహెచ్ఎంసీలో విలీనంపై లక్ష్మారెడ్డిపాలెం ప్రజలు వ్యక్తం చేస్తున్న భిన్న అభిప్రాయాలపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పటి వరకు ఒక ఎత్తు అయితే ఇప్పటి నుంచి మహానగరంగా మారనుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి పురపాలికలన్నింటినీ కూడా జిహెచ్ఎంసీలో కలపడం వల్ల ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ ఉంటాయి, సో ప్రజలు ఏమనుకుంటున్నారు. సో ప్రస్తుతం మనం పెద్దంబర్పేటలో ఉన్నాం. పెద్దంబర్పేటను కూడా జిహెచ్ఎంసీలో విలీనం చేయడానికి ప్రతిపాదనలు వచ్చాయి. సో ఇప్పుడు వీళ్ళంతా కూడా పెద్దంబర్పేట వాసులు మాట్లాడదాం. ఇప్పుడు ప్రస్తుతం జిహెచ్ఎంసీలో కలపడం వల్ల చిన్న చిన్న ఏదైనా డెవలప్మెంట్ చేసుకోవాలనుకుంటే పెద్ద ఆఫీసర్ల దగ్గరికి పోవడానికి మాకు ఉన్న కాలనీలలో ఉన్న ప్రజలకు అందుబాటులో ఉండదు. ట్యాక్సీలు కూడా చాలా పెరిగిపోతాయి. ఇప్పుడు ఆ ట్యాక్సీల వల్ల కూడా మధ్యతరగతి వాళ్ళకు చాలా ప్రాబ్లం అవుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే జిహెచ్ఎంసీల కలవడం వల్ల ఇప్పుడు ఇంటి పర్మిషన్లు కానీ అవన్నీ కానీ ఆ ట్యాక్సీలు కూడా పర్మిషన్లకు ఉన్న ఛార్జీలు కూడా అన్ని పెరిగిపోతాయి. మా కాలనీ ఉన్నది హైవే చాలా దగ్గర ఉన్నది, అయినా ఇప్పటి వరకు రోడ్లు అవి ఇవి లేవు. జిహెచ్ఎంసీ పరిధిలోనే ఐతనార్ కానీ మన్సూరాబాద్ కానీ ఉన్నది. అక్కడ మాకన్నా ఇంకా డెవలప్మెంట్ చాలా తక్కువ ఉన్నది. అందుకనే మాకు మున్సిపాలిటీలో ఉంటేనే ఎక్కువ డెవలప్మెంట్ అవుతుందేమో అని మా అభిప్రాయం అందరిది. పంచాయతీ వచ్చింది, అది పోయింది. నగర పంచాయతీ వచ్చింది, అది అయిపోయింది. మున్సిపల్ వచ్చింది, అది అయిపోయింది. ఇప్పుడు జిహెచ్ఎంసీలే కలుపుతున్నారు. మేము అనుకునే ఆశ ఏంటంటే ఈ జిహెచ్ఎంసీ అన్నా కొంతవరకు మాకు సహాయం చేస్తుందనే ఆశతోనే మేమందరం ఆమోదిస్తున్నాం దీన్ని. మున్సిపాలిటీలను అన్నిటినీ కూడా జిహెచ్ఎంసీలో కలపడం అనేది ఒక విధంగా అభివృద్ధికి ఒక పునాది అని మనం భావించవచ్చు. కానీ దీనికి కూడా కొన్ని ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి. ఉండకుండా ఏ కార్యక్రమం కూడా ముందుకు పోదు. కానీ ఇలాంటి కార్యక్రమం చేపట్టినప్పుడు ప్రభుత్వము ప్రత్యేక అధికారులను మున్సిపాలిటీలలో పెట్టి వారి ద్వారా ఒక 5 సంవత్సరాలు కూడా ఈ మున్సిపాలిటీలు కొత్త మున్సిపాలిటీలని డెవలప్ చేస్తేనే తప్ప అంతవరకు ఇప్పుడు మా సభ్యులు చెప్పినటువంటి ఏ కార్యక్రమం అయినా కూడా మరీ గ్రామ పంచాయతీలో జరిగినటువంటి అభివృద్ధి కూడా జరగదని చెప్పేసి ఆశిస్తున్నాం. ఏ పాలన అయినా మున్సిపాలిటీ అయినా జిహెచ్ఎంసీ అయినా కూడా పారదర్శకత్వం అనేది ఉండి మనం అధికారుల దగ్గర నుంచి మాట్లాడగలిగేటట్టుంటే ఏదైనా మంచిదే. కానీ మాది మాత్రం చాలా ఘోరంగా ఉంది. ఏ ఊర్లలో గ్రామ పంచాయతీలలో కూడా సూపర్ ఉన్నాయి విలేజ్ రోడ్లు. మా అంత వరస్ట్గా మాత్రం నాకు తెలిసి ఎక్కడ లేదు. ఇక్కడ ఓపెన్ అయినట్టుగా బోర్డులు కూడా రాసుకున్నారు. ఎప్పుడైనా సరే పీపుల్కి లీడర్స్కి మధ్యలో యాక్సెస్ అనేది ఉండాలి. ఇట్ ఈస్ డెఫినెట్లీ హెల్ప్ఫుల్. మనకైతే హెల్ప్ఫుల్ అవుతుంది. గ్రేటర్లోకి మిక్స్ అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. ఫినాన్షియల్గా అయితే ఇట్ విల్ ఇంపాక్ట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎవరైతే చిన్నగా జాయిన్ అవ్వి చేద్దాం అనుకున్నారో ఇయర్లీ ట్యాక్స్ ఇంక్రీజ్ అవ్వచ్చు. మెట్రో రావాలి అని అనేసి చాలా ఆశగా చూస్తున్నాం. డెవలప్మెంట్ కూడా అకార్డింగ్లీ ఉంటుంది. ఇప్పుడు జిహెచ్ఎంసీలు కలిపితే అది ఎవరికి బెనిఫిట్? కాలనీ వాళ్ళకైతే బెనిఫిట్ కాదు, ఓన్లీ ఫర్ గవర్నమెంట్. ల్యాండ్ రేట్ పెడతాయి. ఎప్పుడైతే ల్యాండ్ రేట్ పెరిగిందో కొనేవాడు ముందుకు రాడు. ఒకవేళ వాళ్ళ దగ్గర పైసలు ఉంటే కొన్న రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోతే ఉన్న పైసలు మొత్తం ఆడబెట్టాలి. మళ్ళీ ఆ ప్లాట్ అట్లనే మళ్ళీ రేపు పొద్దున్న ఇల్లు కట్టుకోవాలంటే మళ్ళీ రిజిస్ట్రేషన్ కోసం మళ్ళీ పోవాలి, పర్మిషన్ కోసం పోవాలి, మళ్ళీ అప్పుడు డబల్ రేట్. సో ఇది చేయడం వల్ల ఎవరికి బెనిఫిట్? అదే మాకు మున్సిపాలిటీలు అనుకోండి, అక్కడ ₹1,00,000 అయితే ఇక్కడ 50,000 అయిపోతే సరే, ఏదో 50,000 మిగిలింది, 50,000 ఏదో చిన్న పని అయిపోతాం మేము చూస్తాం. ముఖ్యంగా ఇక్కడ లక్ష్మారెడ్డి పాలెం కాలనీలో గతంలో వేసినటువంటి శంకుస్థాపనలే ఇంకా ఆ విధంగానే ఉన్నాయి, కానీ రోడ్లకు మాత్రం ఇక్కడ ఏర్పడట్లేదు. జిహెచ్ఎంసీలో కలపడం వల్ల ట్యాక్సులు పెరుగుతాయి, వ్యాపారాలకు సంబంధించి ట్రేడ్ లైసెన్స్ ఫీజులు పెరుగుతాయి, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతాయి. ఇవన్నీ పెంచుకోవడానికే ప్రభుత్వం చేస్తుంది, కానీ ఇక్కడ మాకు ఎటువంటి ఉపయోగం లేదు. సో ఖచ్చితంగా ఇక్కడ అభివృద్ధి జరిగితేనే దీన్ని స్వాగతిస్తామనేటువంటిది పెద్దంబర్పేట వాసులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రమేష్ రెడ్డితో కలిసి సాక్షి న్యూస్ పెద్దంబర్పేట నుండి.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా సంగారెడ్డి జిల్లాలోని తెల్లాపూర్, బొల్లారం, అమీన్పూర్ మున్సిపాలిటీలు జీహెచ్ఎంసీలో కలవనున్నాయి. పారిశ్రామిక వాడలకు నిలవైన బొల్లారం మున్సిపాలిటీని విలీనం చేయటాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు. గ్రేటర్లో విలీనం కావటం వల్ల తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెబుతున్నారు. ఇదే సమయంలో పన్నుల విషయంలో పేదలపై భారం పడకుండా చూడాల్సిన అవసరం ఉందని వారు కోరుతున్నారు. జీహెచ్ఎంసీలో బొల్లారం మున్సిపాలిటీని విలీనం చేయడంపై ప్రజలు ఏమంటున్నారు? మరింత సమాచారం మా ప్రతినిధి విష్ణు అందిస్తారు. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని మున్సిపాలిటీలన్నింటినీ కూడా జీహెచ్ఎంసీలో కలపడం కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల మిశ్రమ స్పందన వస్తూ ఉంది. సంగారెడ్డి జిల్లాలోని 3 మున్సిపాలిటీ తెల్లాపూరు, బొల్లారంతో పాటు అమీన్పూర్ మున్సిపాలిటీలు ఈ గ్రేటర్ హైదరాబాద్లో కలవనున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా బొల్లారం మున్సిపాలిటీలో కూడా విపరీతమైన ఇండస్ట్రీస్ ఉన్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలో కలిసిన తర్వాత పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అన్న దాని మీద మనం స్థానికులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, అసలు ఈ మున్సిపాలిటీ జీహెచ్ఎంసీ పరిధిలో కలవబోతున్నది, ఎలా ఉండబోతుంది అనుకుంటారు? తెలంగాణ ప్రభుత్వం ఏదైతే 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంలో గడపడంలో అందులో బొల్లారంలో తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది మాకైతే. ఎందుకంటే ఇంతకుముందున్న పటేలగిరి అనేది పోతుంది, పేదోళ్ళ రాజ్యం వస్తుందని అనుకుంటున్నాను, నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఎక్కడేసిన గొంగడి ఆనే ఉండే, సర్పంచ్ ఉన్నప్పుడు అట్లే ఉంది, మున్సిపాలిటీ అయినప్పుడు అట్లనే ఉంది. ఇప్పుడు జీహెచ్ఎంసీ అయినా కనీసం అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాను. బొల్లారం అంటే కొద్దిగా ఇబ్బంది, ఎందుకంటే ఇక్కడ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, ట్యాక్సులు కానీ మిగతా కరెంట్ బిల్ కానీ వాటర్ అన్నీ ఇవి పెరుగుతుంటాయి కాబట్టి కొద్దిగా ఇబ్బందే ఉంది. కానీ దానికి మేము స్వాగతిస్తున్నాము. ఎందుకంటే ఇంతకుముందు జరిగిన మున్సిపల్ అయినా కూడా ఏం డెవలప్మెంట్ కాలేదు. ఇప్పుడైనా రోడ్లైనా డ్రైనేజ్ అయినా ఈ పక్కన రోడ్డు పక్కన ఉన్నాయి అన్నీ తీసేసి ఒక ట్రాఫిక్ జామ్ కాకుండా చూడాలని కోరుకుంటున్నాము. ప్రధానంగా ఏదైతే జీహెచ్ఎంసీ పరిధిలో కలిస్తే కనుక ట్యాక్సులు పెరిగే అవకాశం ఉంటుందని చెప్పి సామాన్య మధ్యతరగతి ప్రజలు అంటా ఉన్నారు. దీన్ని ఎలా చూస్తారు? మున్సిపాలిటీ ఏర్పడి ఒక టర్మ్ మాత్రమే పరిపాలించడం జరిగింది. జీహెచ్ఎంసీలో కలవడం సంతోషంగా ఉన్నా కానీ రేపు ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరగాలి. ప్రజలకు ముఖ్యంగా మౌలిక వసతులు కల్పించే విషయంలో జీహెచ్ఎంసీ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చొరవ తీసుకొని ఇక్కడ రోడ్లు, డ్రైనేజ్ కానీ మంచినీటి వ్యవస్థను మెరుగుపరిచే విధంగా ప్రజలకు మంచి జరిగే విధంగా చేయాలి. కానీ ట్యాక్సులు పెరిగి ప్రజలకు భారంగా జరిగితే మాత్రం అది జీహెచ్ఎంసీ గ్రేటర్ ఏర్పడి కూడా లాభం ఉండదని మేము అనుకుంటున్నాం. అయితే గ్రామ పంచాయతీలో ఏ డెవలప్మెంట్ ఉంటుందో అదే కొనసాగుతున్నది. లో కలవడం మాకు చాలా ఆనందంగా ఉన్నాము, అభివృద్ధి చెందుతని ఆశిస్తున్నాము. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లో మున్సిపాలిటీలు కలవడం మూలన అభివృద్ధి జరుగుతుందని కొంతమంది చెప్తా ఉంటే ప్రజలపై భారం పడే అవకాశం కూడా ఉంటుందని చెప్పి దీన్ని సమతుల్యం చేస్తే తప్ప గ్రేటర్ హైదరాబాద్ లో కలిసిన మున్సిపాలిటీలకు లాభం జరగదని ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ నవీన్తో విష్ణు, సాక్షి టీవీ, బొల్లారం మున్సిపాలిటీ నుండి. దుండిగల్ మున్సిపాలిటీని జీహెచ్ఎంసీలో విలీనం చేయటం పట్ల భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు అభివృద్ధి బాగా జరిగిందని చెబుతున్నారు. మున్సిపాలిటీ అయిన తర్వాత కాస్త డెవలప్మెంట్ తగ్గిందని, జీహెచ్ఎంసీలో కలిపితే మరింత కుంటుపడుతుందంటున్నారు. మరికొందరు మాత్రం విలీనం వల్ల ఉపయోగం జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. జీహెచ్ఎంసీలో దుండిగల్ మున్సిపాలిటీని విలీనం చేయటంపై ప్రజలు ఏమంటున్నారో మరింత సమాచారం మా ప్రతినిధి సుస్మిత అందిస్తారు. భాగ్యనగరం అతిపెద్ద భాగ్యనగరంగా మారబోతుంది. 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లో జీహెచ్ఎంసీలో విలీనం కానున్నాయి. అయితే అందులో దుండిగల్ మున్సిపాలిటీ కూడా ఉంది. ప్రస్తుతం మన దుండిగల్ మున్సిపాలిటీ సమీపంలో ఉన్నాము. దుండిగల్ మున్సిపాలిటీ జీహెచ్ఎంసీలో విలీనం అయితే లాభ నష్టాలు ఏంటి, సో ఇక్కడ ఉన్న సామాన్య వ్యక్తులు ఏం చెప్తారో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ దుండిగల్ మున్సిపాలిటీలో ఒకవేళ కలిస్తే ఏ విధంగా లాభ నష్టాలు ఉండే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? ముందు గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు వార్డు మెంబర్ వైజ్గా ఉండి డెవలప్మెంట్కి చాలా సులువుగా నడిచేది మేడం. ఇక తర్వాత మళ్ళీ మున్సిపల్ చేశారు. మున్సిపల్ చేసినప్పుడు ఏమైందంటే ఓకే కొంచెం అప్పటి వరకు అయినా సరే ఇప్పుడు ప్రాబ్లం లేకుండా ఉంది. ఇప్పుడు కార్పొరేటర్ అవ్వడం అన్న వాళ్ళు ఏమవుతుందంటే జనాభా చాలా అయిపోయి బస్సులు ఎక్కువైపోయి డెవలప్మెంట్ అనేది జరగదు అనేది మా అభిప్రాయంగా మేము భావిస్తున్నాం మేడం. మున్సిపాలిటీ ఇంకా 5 సంవత్సరాలు కూడా మున్సిపాలిటీగా ఉంటే బాగుంటుండేనేమో. ఇంకా ఇంకా అభివృద్ధి చెందిన తర్వాత అప్పుడు మళ్ళీ గ్రేటర్లో పోయినా కానీ ప్రాబ్లం లేకపోయేది. ఏదైతే నగర శివారు ప్రాంతాల్లో ఒకే అభివృద్ధి జరగాలని ఈ విధంగా చేస్తున్నామని కూడా ఒకవైపు ప్రభుత్వ అధికారులు చెప్తున్న పరిస్థితి. గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు మాత్రం మనకి ఇది పోయిందంటే అధికారులు వచ్చి ఇమీడియట్లీ వర్క్ చేస్తుండే. ఇప్పుడు ఇది మున్సిపాలిటీ అయిన తర్వాత ఇంకా చాలా ఇబ్బంది అయింది. వాస్తవానికి సరైన అవగాహన లేకనో ఏందో మొత్తం పైన అధికారులు కుట్టిపడిపోయింది అభివృద్ధి. అయితే ఇంకా జీఎస్ఎం అనుకో ఇంకా వెనక పోతాను నా అభిప్రాయం. పన్నులు మరింత పెంచుతారేమో, దానివల్ల అది అభివృద్ధి ఇక్కడ జరుగుతుందా వేరే చోట పెడతారనే కొన్ని సందేహాలు కూడా వాళ్ళకి వ్యక్తం అవుతున్న పరిస్థితి. మున్సిపాలిటీలోనే ఒక్కో విలేజ్లో ఒక్కో ట్యాక్స్ ఉంది. ప్రస్తుతం మున్సిపాలిటీలో ఒక్కో ఏరియాలో ఒక్కో ట్యాక్స్ ఉంది. ఇప్పుడు మున్సిపల్ ట్యాక్స్ కూడా జిహెచ్ఎంసీ వచ్చినాక జిహెచ్ఎంసీలో తక్కువ ట్యాక్స్ ఉంటుంది. మున్సిపల్ వచ్చినాకైతే వర్కులు అయితే మంచిగా అయినాయి. 5 వార్డులు పోచంపల్లి 5 వార్డులు మాత్రం సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ
మంచిగా అభివృద్ధి చేసుకున్నాం, మంచిగా ఉంది. ఇప్పటికి దీనిపైన ఇప్పుడు జిహెచ్ఎంసీ వస్తే కూడా ఇంకా మంచిగా అవుతుందని కూడా మా ఆలోచన. ఇప్పుడు ఆల్రెడీ జిహెచ్ఎంసీ పరిధి ఎక్కువనే ఉంది. ఉన్న కాలనీలలో కూడా మౌలిక సదుపాయాలు ఏం చేయలే, ఆ గవర్నమెంట్ కానీ ఈ గవర్నమెంట్ కానీ. ఇప్పుడు ఇంకా విస్తరించిండ్రు. దానివల్ల గవర్నమెంట్ ట్యాక్సీలు తీసుకోవడానికి చేస్తున్నారు తప్ప వీళ్ళకు ప్రజలకు ఏదో అభివృద్ధి చేద్దాం, ప్రజల సౌకర్యాలు తీర్దామనే ముచ్చట మీద అయితే కాదు. ఇది సామాన్యులకు భారం పడుతుంది. నిజంగానే వాళ్ళు డెవలప్మెంట్ చేస్తే మున్సిపల్ అయింది, ఆల్రెడీ మున్సిపల్ అయి కూడా ఒక టర్మే అయింది, ఇంకో 2 టర్ములు ఉంచవచ్చు. ఇక్కడ మున్సిపల్ చేసే విపరీతమైన ఇంటి ట్యాక్సీలు వేసిండ్లు, విపరీతమైన ప్రాపర్టీ ట్యాక్సీలు, మన మార్కెట్ వాల్యూ పెంచిండ్లు. జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న వాటికే దిక్కు దివాన్ లేదు. ఇంక ఇప్పుడు పెంచిన తర్వాత కూడా చేస్తారనేది నమ్మకం అయితే లేదు. ముందుగా పంచాయతీ ఉన్న సమయంలో అభివృద్ధి జరగలేదు, మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత కూడా కొద్దిమేర అభివృద్ధి అయితే జరగలేదని కూడా చెప్తున్నారు. సో ఏదైతే ఇప్పుడు జిహెచ్ఎంసీలో విలీనం చేస్తూ ఉన్నారో పూర్తిగా కూడా ట్యాక్స్లు తీసుకునేందుకు ఈ విధంగా చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు. సో మొత్తంగా కూడా ఇది జిహెచ్ఎంసీలో విలీనం కాబోతున్న సమయంలో పలువురు అంటే దాదాపు ఇప్పుడున్న ప్రజలంతా అందరూ కూడా భిన్నాభిప్రాయాలు అయితే ఇక్కడ వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ రమేష్ రెడ్డితో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.